పోలీస్ అధికారులు మంత్రి పువ్వాడపై కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయాల్లో 10 ఏళ్లు కాంగ్రెస్, మరో 10 ఏళ్లు మరో ప్రభుత్వాన్ని చూశాను. ఈ 4 ఏళ్ల 9 నెలల్లో ఇంత దరిద్రమైన పాలన నా జీవితంలో చూడలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒక్కొక్కరిపై 10-15 కేసులున్నాయని, డిసెంబర్ 3 తర్వాత మీ తండాలో మీకు దండం పెట్టి కేసులు రద్దు చేయించే బాధ్యత కాంగ్రెస్దేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పోలీసులను బదిలీ చేయమని, జీపుల ముందు ఉరికిస్తామని మండిపడ్డారు. 40 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశాను, ఇంకో ప్రభుత్వాన్ని చూశాను. కానీ ఈ 4 సంవత్సరాల 9 మాసాలు మాత్రం ఇంత దరిద్రమైనటువంటి పాలన చూడలేదు. దానికోసమే నేను మీ ముందుకు వచ్చాను. అదే పోలీస్ అధికారులతోటి నేను చెప్తున్నా, రేపు 3వ తారీఖు తర్వాత కేసులన్నీ మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టి మిమ్మల్ని తీసుకెళ్లి రద్దు చేపించే బాధ్యత మాది అని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. వాళ్ళని ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయం. వాళ్ళని జీబు ముందు ఉరికిచ్చి ఇదే రామకే తండ, ఇదే బజ్జా తండ, ఇదే మూలతండ, ఇదే రజపల్లి నగర్ ఉరికిచ్చి నీ ముందు క్షమాపణ చెప్పించి అప్పుడు తప్పిస్తా తప్ప అప్పుడు దాకా వాళ్ళ ట్రాన్స్ఫర్ కూడా చేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కొంతమందిని వాడికి ఇంకా 2 నెలలు ఉద్యోగం ఉండగానే కాకి బట్టలు తీసేసి గన్మ్యాన్లు ఇచ్చి రాజకీయం చేయించుకునేటటువంటి దౌర్భాగ్య రాజకీయాలు మనం జనంలో కూడా చూడలే.